తిరుపతి జిల్లా చంద్రగిరిలోని F5 రెస్టారెంట్ ని మోహన్ బాబు బౌన్సర్లు ధ్వంసం చేశారు. టీ తాగేందుకు మోహన్ బాబు వర్సిటీకి చెందిన 4 విద్యార్థులు రెస్టారెంట్ కు వెళ్లారు. తిరిగి వస్తుండగా బ్యాగ్ తగలడంతో టీ సాసర్ కప్పు పగిలిపోయింది. దీంతో వారిని అక్కడి సిబ్బంది దూషించారు. రెస్టారెంట్ యాజమాన్యానికి డబ్బులు చెల్లిస్తామని చెబుతున్నా వినకుండా అసభ్య పదజాలంతో వాగ్వాదానికి దిగారు. దీంతో సదరు విద్యార్థులు కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వెంటనే మోహన్ బాబు బౌన్సర్లు రెస్టారెంట్ వద్దకు చేరుకొని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అయితే జరిగిన ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని F5 రెస్టారెంట్ ని మోహన్ బాబు బౌన్సర్లు ధ్వంసం చేశారు. టీ తాగేందుకు మోహన్ బాబు వర్సిటీకి చెందిన 4 విద్యార్థులు రెస్టారెంట్ కు వెళ్లారు. తిరిగి వస్తుండగా బ్యాగ్ తగలడంతో టీ సాసర్ కప్పు పగిలిపోయింది. దీంతో వారిని అక్కడి సిబ్బంది దూషించారు. రెస్టారెంట్ యాజమాన్యానికి డబ్బులు చెల్లిస్తామని చెబుతున్నా వినకుండా అసభ్య పదజాలంతో వాగ్వాదానికి దిగారు. దీంతో సదరు విద్యార్థులు కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వెంటనే మోహన్ బాబు బౌన్సర్లు రెస్టారెంట్ వద్దకు చేరుకొని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అయితే జరిగిన ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి సుధీర్ రెడ్డి, ఏం జరిగింది అక్కడ రెస్టారెంట్ లో, ఏం జరిగింది? నిన్న సాయంత్రం తీసుకున్నదైతే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి రంగంపేట సమీపంలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద కొన్ని 4 విద్యార్థులు ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క F5 రెస్టారెంట్ వద్దకు వెళ్లి కాఫీ తాగడం జరిగింది. అయితే అనంతరం బిల్ పే చేసి రిటర్న్ వస్తుండగా తన బ్యాగ్ తగిలి ఆ కప్పు సాసర్ కింద పడిపోయి ఇరిగిపోవడంతో మిస్టేక్ గా జరిగినటువంటి చూసుకోవచ్చు. ఇరిగిపోవడంతో వెంటనే దానికి అతను క్షమాపణ చెప్పి ఎంత అవుతుందో డబ్బు కూడా చెల్లించడానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. అయితే అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్ యాజమాన్యం కావచ్చు, సిబ్బంది ఒకసారిగా దుర్భాషలాడటంతో వెంటనే అక్కడ నుంచి వెళ్లి క్యాంపస్ లో ఉన్నటువంటి తన ఆఫీస్ లో చెప్పడం జరిగింది. అయితే వెంటనే మోహన్ బాబు సంబంధించినటువంటి బౌన్సర్లు ఆ యొక్క F5 రెస్టారెంట్ వద్దకు చేరుకొని మొత్తం ఫర్నిచర్ లో అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. లోపల ఉన్నటువంటి వారి సిబ్బంది అంతా కూడా రెస్టారెంట్ సిబ్బంది పరారు అవడం జరిగింది. అదే ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా భారీగా గుమిగూడటంతో కనీసం అక్కడ ఈ యొక్క చంద్రగిరి పోలీసులకు కూడా ఫిర్యాదు అందలేదని కూడా తెలపడం జరిగింది. మొత్తం మీద సాయంత్రం 8:30 ప్రాంతంలో ఇవన్నీ కూడా పూర్తిగా సర్దుబాటు అయ్యేటువంటి పరిస్థితి నెలకొంచాలి. మరి ఎందుకు పోలీసులు ఫిర్యాదు, ఎలాంటి సమాచారం కానీ ఫిర్యాదు కానీ అందలేదని చెప్తూ ఉన్నారు? అంటే రెస్టారెంట్ యాజమాన్యం ఎలాంటి కంప్లైంట్ చేయలేదు అక్కడ? సాయంత్రం 6 గంటలు జరిగినటువంటి యొక్క సన్నివేశం సుమారు 1 గంట ప్రాంతం వరకు ఇలాగే కొనసాగింది. అయితే అక్కడ విద్యార్థులు మామూలుగా ఈ యొక్క కాలేజీ టైం అయిపోయిన తర్వాత భారీగా రోడ్ల పైన ఉంటారు. ఎందుకంటే బస్సుల కోసం కావచ్చు, బైకుల్లో వెళ్ళడం కోసము. ఈ నేపథ్యంలో ఆ దృశ్య ఉన్నారు. కానీ అలాగే రెస్టారెంట్ సంబంధించినటువంటి యాజమాన్యం కూడా చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీనికి సంబంధించి కాలేజీ యాజమాన్యం ఏమైనా మాట్లాడారా, లేదంటే మోహన్ బాబు గారి దృష్టికి వెళ్లి ఆయన ఏమైనా ఫోన్ లో మాట్లాడారనేటువంటి విషయం తెలియాల్సిందే. దీనిపై చంద్రగిరి పోలీసులను అడిగినప్పటికీ ఫిర్యాదు అందలేదని కూడా స్పష్టంగా తెలపడం జరిగించాలి. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.